గొడగొడ ఏడ్చిండ్రు, ఎన్నోసార్లు పేపర్ లీక్లు అయినాయి, రైతులు బాధపడ్డారు. ఒక రుణమాఫీ చేయడానికి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 4 విడతలు చేసిండ్రు. ఆ 4 విడతలు అయిపోయే లోపల ఈ యొక్క దీనికి వడ్డీ కలిపితే ఆ యొక్క నువ్వు ఇచ్చిన దానికి ప్రయోజనం లేకుండా పోయిందని బాధపడ్డారు. ఇవన్నీ కావద్దని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదా. దొడ్డు బియ్యం మీరు సన్న బియ్యం కాంగ్రెస్ ఇస్తే మోడీ ఇచ్చిండని ప్రచారం చేస్తున్నారు. మరి మోడీ ఇచ్చిందంటే అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా. అంటే ఎక్కడన్నా ఎంతసేపు మీరు చెయ్యరు, చేసేవారికి అడ్డుపుల్లలు వేస్తారు. అంటే ప్రజలు బాగుపడద్దు. ఇక ఉన్న దేశ సంపద, రాష్ట్ర సంపద 5% మంది జైల్లోనే ఉండాలి, వేల సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. అందరూ సమానం కావద్దు. అరే ఇప్పుడు ఎట్లా సంపద వస్తుందిరా అయ్యా? ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన దొల్లు విదేశాలకు పోతే కానీ, లేకపోతే మన దగ్గరనే సాఫ్ట్వేర్లు వచ్చినాక నలుగురు దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా, అభివృద్ధి చేస్తున్నాయి కదా, అందరి దగ్గర పైసలు ఆడతాయి. ఎక్కువ మనీ ఒక్కరికి డైరెక్ట్ జాబ్ వస్తే 10 ఇండైరెక్ట్ జాబ్లు వస్తాయి కదా, మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా.